ఎప్పుడు ఒక వ్యక్తి పాఠం నేర్చుకోవాలి. కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులు కానీ, చెవులకు వినబడే వార్తలు కానీ, ఈ వార్తలు వింటున్నప్పుడు ప్రతి బిడ్డ జీవితంలో ఒక పాఠం నేర్చుకోవాలి. చిన్నతనంలో చూస్తూ ఉండేవాడిని. మోహన్ రావు గారని బ్యాంకులో మేనేజర్గా పనిచేసేవాడు. మా గ్రామం ఆయన. ఎప్పుడైనా ఆయన సెలవు దినాలకు కానీ, గ్రామంలో ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉంటే, వివాహ కార్యక్రమానికి కానీ మా ఊరు వస్తే, మోహన్ రావు వచ్చాడురా అని చెప్పి ఊరోళ్ళంతా పరిగెత్తుకుంటా వెళ్ళి, బంధువు గానోడు కూడా బంధువు అయిపోయి, ఎరా బాయ్ బాగున్నావా, ఎరా పిల్లలు బాగున్నారా అని పనిగట్టుకొని పలకరించుకుంటా ఉండేవాళ్ళు. నేను చూస్తూ ఉండేవాడిని. అరే, ఈ ఊరికి ఎంతమంది రావట్లా పోవట్లా, ఎవరికి లేని ఘనత ఈయనకి ఎందుకు కలిగింది, ఎవరికి దొరకని గొప్పతనం ఈయనకి ఎందుకు కలుగుతుంది? చిన్నతనం. ఈ పసి హృదయం ఏం అర్థం చేసుకుందో తెలుసా? బాగా చదువుకొని మనం ప్రయోజకులం అయితే ప్రపంచం మన వైపు చూస్తుంది. తాగుబోతుడి వైపు ఎవరు చూస్తాడు? పేకాటాడేవాడి వైపు ఎవడు చూస్తాడు? అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడి వైపు ఎవడు చూస్తాడు? గయ్యాలి దాని వైపు ఎవరు చూస్తారు? సంస్కారం తెలియకుండా జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తుల వైపు ఎవరు చూస్తారు? గ్రామం అంతా ఆయన వైపు చూసింది. ఎందుకో తెలుసా? ఆయన స్థాయి గ్రామం తన తట్టు చూడటానికి కారణమైంది. మన తెలుగు రాష్ట్రాల్లో సమైక్య ఆంధ్ర ప్రాంతంలో ఆల్ఫ్రెడ్ గారని ఐపీఎస్ ఆఫీసర్, ఎప్పుడైనా ఆయన హైదరాబాద్ నుండి అత్తలూరు అనే ప్రాంతానికి వస్తే, వాళ్ళ పిల్లలను చూడటానికి, ఆయన చూడటానికి ఆ ఊరిలో యేసు ప్రభువుని చూడటానికి ఎట్లా పరిగెత్తుతారో అట్లా పరిగెత్తేవాళ్ళు. ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడురా, పోలీస్ అయ్యగారు వచ్చాడురా, అరే మన చుట్టమేగా. అట్లాంటి చుట్టాలు ఎంతోమంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు కదా. ఎవరికి కలగని ఘనత, ఎవరికి కలగని గౌరవం, ఎవరికి దొరకని మర్యాద ఈ వ్యక్తికి ఎందుకు దొరికిందో తెలుసా? ఆ మర్యాద దొరికేటట్లుగా చేసింది అతని హోదా. అప్పుడు నాకు అర్థమయ్యి ఒళ్ళుంచి చక్కగా చదువుకోవటం ప్రారంభించా. అతిశయానికి చెప్పట్లా, మా గ్రామంలోనే ఇంజనీరింగ్ చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి నేను. ఎందుకో చెప్పమంటారా? చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవాలి. చరిత్ర నుంచి ఎవడైతే గత కాలపు అనుభవాల నుంచి పాఠం నేర్చుకొని బ్రతుకు దిద్దుకుంటాడో, వాడు పుట్టి పెరిగింది శిథిలాలలోనైనా పాఠం నేర్చుకునే ప్రతివాడు, నేను ఎప్పుడు చెప్తా కదా, శిథిలాలలో నుండి లేవనెత్తబడి శిఖరాల మీద కూర్చోబెట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు.